ఓం శాంతి 29/10/1970 అవ్యక్త బాప్దాదా యొక్క మధుర మహావాక్యాలు. దీపావళి యొక్క సత్య రహస్యాన్ని బాప్దాదా వివరిస్తూ ఉన్నారు. ఈరోజు బాప్దాదా దీపమాలను చూస్తున్నారు. ఇది దీపాల యొక్క మాల కదా. ప్రజలు దీపావళి జరుపుకుంటారు. బాప్దాదా దీపావళిని చూస్తున్నారు. ఏ దీపం మంచిగా అనిపిస్తుంది, ఏ దీపం అయితే అఖండంగా స్థిరంగా కదలకుండా ఉంటుందో అది మంచిగా అనిపిస్తుంది. ఘృతం తరిగిపోకుండా అంటే నూనె తరిగిపోకుండా ఉన్నప్పుడే దీపం అఖండంగా వెలుగుతుంది. మిమ్మల్ని మీరు అలాంటి దీపంగా భావిస్తున్నారా? అలాంటి దీపాలకి స్మృతి చిహ్నమే దీపమాల, దీపావళి. మిమ్మల్ని మీరు మాల మధ్యలో మెరిసే దీపంగా భావిస్తున్నారా? ఈరోజు మా యొక్క స్మృతి చిహ్న రోజును జరుపుకుంటున్నాము, మాకు గుర్తుగానే దీపావళి అందరూ జరుపుకుంటున్నారు అని భావిస్తున్నారా? దీపావళి రోజున విశేషంగా 2 విషయాలపైన ధ్యాస ఉంచుతారు. ఒకటి స్వచ్ఛంగా ఉంచుతారు ఇంటిని, రెండవది క్రొత్త ఖాతా తయారు చేస్తారు వ్యాపారస్తులు. కానీ ఏమి లక్ష్యం పెట్టుకుంటారు? సంపాదన యొక్క లక్ష్యం పెట్టుకుంటారు. సంపాదన యొక్క లక్ష్యంతో శుభ్రము చేస్తారు. లక్ష్మి వస్తుంది ఇల్లు శుభ్రంగా ఉంటే అంటారు కదా. శుభ్రత కూడా అన్ని రకాలుగా ఉండాలి. మరియు సంపాదన యొక్క లక్ష్యాన్ని కూడా బుద్ధిలో ఉంచుకోవాలి. ఈ స్వచ్ఛత మరియు సంపాదన అనే 2 కార్యాలు మీరందరూ చేశారా? మీతో మీరు సంతుష్టంగా ఉన్నారా? సంపాదన ఉంటే స్వచ్ఛత తప్పకుండా ఉంటుంది కదా. ఈ 2 విషయాలలో సంతుష్టత అవ్వడం అవసరం. కానీ ఎవరైతే సదా దివ్య గుణాలను ఆహ్వానం చేస్తారో వారికే ఈ సంతుష్టత వస్తుంది. ఎవరు ఎంత ఆహ్వానం చేస్తారో అంత ఈ 2 విషయాలలో సదా సంతుష్టంగా ఉంటారు. ఎంత దివ్య గుణాలను ఆహ్వానం చేస్తారో అంత అవగుణాలు ఆహుతి రూపంలో సమాప్తి అయిపోతాయి. తర్వాత ఏమవుతుంది? క్రొత్త సంస్కారాలు అనే క్రొత్త వస్త్రాలు ధరిస్తారు. దీపావళికి క్రొత్త వస్త్రాలు ధరిస్తారు కదా. ఇక్కడ క్రొత్త సంస్కారాలు అనే వస్త్రాలు ధరిస్తారు. ఇప్పుడు ఆత్మ క్రొత్త సంస్కారాల రూపీ కొత్త వస్త్రం ధారణ చేసిందా, లేక అప్పుడప్పుడు పాత వస్త్రాలపై ప్రీతి ఉన్న కారణంగా వాటిని కూడా ధారణ చేస్తుందా? పాత సంస్కారం ఇష్టం ఉండే కారణంగా అవి కూడా వస్తూ ఉంటాయా? మరజీవ అయ్యారు. క్రొత్త జన్మ యొక్క క్రొత్త సంస్కారాలు ధారణ చేశారు. మరలా పాత సంస్కారాల రూపీ వస్త్రాలను అప్పుడప్పుడు ఎందుకు ధరిస్తున్నారు? పాత వస్త్రాలు అంత ప్రియంగా అనిపిస్తున్నాయా? బాబాకు ప్రియం అనిపించని వస్తువు పిల్లలకి ఎందుకు ప్రియం అనిపిస్తుంది? ఈ రోజు వరకు ఏవైతే బలహీనతలు, లోపాలు, నిర్బలత, కోమలత ఉండిపోయినాయో మీలో అవన్నీ పాత ఖాతా. దానిని ఈరోజే సమాప్తి చెయ్యాలి. దీపావళి జరుపుకోవడము అంటే ఇదే. అల్పకాలికంగా కాదు, కానీ సదాకాలికంగా మరియు అన్ని రూపాల ద్వారా సమాప్తం చేయాలి. దీపావళిని పట్టాభిషేకం యొక్క రోజు అంటారు. ఈరోజు మీరందరూ ఏ పట్టాభిషేకం చేసుకున్నారు? పట్టాభిషేకం రోజు ఏం చేస్తారు? రాజ్య సింహాసన సమారోహణం ఎప్పుడైనా చూసారా? స్మృతి వస్తుంది. ఎన్నిసార్లు చేసి ఉంటారు? అనేక సార్లు చూశారు. రోజు రోజుకు ఇలా అనుభవం చేసుకుంటారు. ఎలా అయితే ఈ జన్మలో ప్రత్యక్షంగా చూసిన విషయం స్పష్టంగా ఎలా ఉంటుందో అలాగే భవిష్య రాజరికం యొక్క సంస్కారాలు ఈ ఆత్మలైతే నిండి ఉన్నాయో అవి నిన్న చూసిన విషయంలాగా అనుభవం అవుతాయి. ఇలా అనుభవం చేసుకుంటూ ఉంటారు. అంటే మేము మా సంపూర్ణ స్థితికి మరియు మా రాజ్యానికి సమీపంగా చేరుకున్నాము అని భావించండి. సత్యుగ సంస్కారాలు ఆలోచించడం లేదా స్మృతిలోకి తీసుకురావడం కాదు, కానీ స్వతహాగానే స్పష్టంగా జీవితంలోకి వస్తాయి. ఈ ప్రపంచంలో ఉంటూ కూడా నయనాలలో సత్యుగి దృశ్యాలు కనిపిస్తాయి. అంతేకాదు మీ భవిష్య స్వరూపం ఏదైతే ధారణ చెయ్యాలో అది కూడా కళ్ళ ముందు మాటి మాటికి స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడిప్పుడే ఇది వదిలి అలంకరించబడిన శరీరం ధారణ చెయ్యాలి అని అనుభవం చేసుకుంటారు. సంగమ యుగంలోనే సత్యుగి స్వరూపాన్ని అనుభవం చేసుకుంటారు.
పురుషార్థము మరియు ప్రాలబ్ధం రెండు రూపాల ద్వారా, ఒకటి ప్రయత్నం చేస్తే ప్రాప్తి లభిస్తుంది కదా, ఈ రెండు రూపాల ద్వారా ప్రతి ఒక్కరూ ప్రత్యక్షంగా చూస్తారు. కనుక ఈ దీపావళి రోజున దివ్య గుణాలను ఆహ్వానం చేయాలి. ఇప్పుడు మరలా నోటి నుండి వస్తుంది, అవును కల్పపూర్వం ఇది చేశాము అని. కానీ ఇక ముందు ఈ మాట మారిపోతుంది. ఈ కల్పం యొక్క విషయం అయిపోతుంది. నిన్నటి విషయం వలె 5000 సంవత్సరాల విషయం స్మృతిలోకి వస్తుంది. విజ్ఞాన సాధనం ద్వారా దూరంగా ఉన్న వస్తువులు కూడా సమీపంగా మరియు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దానిని దుర్బిని అంటారు, టీవీ ఇలాంటిది. అలాగే మీ యొక్క 3వ నేత్రం ద్వారా కల్పపూర్వపు విషయాలు సమీపంగా మరియు స్పష్టంగా చూస్తారు మరియు అనుభవం చేసుకుంటారు. పాత సంస్కారాల ఖాతాను మరలా పొరపాటుగా కూడా చూడకూడదు. పాత సంస్కారాల వస్త్రాన్ని మరలా ధారణ చేయకూడదు. క్రొత్త ధనాన్ని ధారణ చేయాలి. ఇదే ఈరోజు యొక్క మంత్రం. రత్నజడిత శరీరాన్ని వదిలి జడీభూత శరీరంతో ప్రేమ పెట్టుకోకూడదు. సదా బుద్ధిలో బాప్తాద యొక్క స్మృతి లేదా గమ్యము మరియు రాబోయే రాజ్య దృశ్యాలు ఉండాలి. మరియు నయనాలలో నోటిలో సదా బాప్తాద యొక్క పేరు ఉండాలి. అటువంటి వారినే బాప్తాదాకు స్నేహి మరియు సమీప రత్నాలు అని అంటారు. అందరూ శ్రేష్ట మరియు సమీప రత్నాలుగా అయ్యే లక్ష్యం పెట్టుకున్నారా, లేక ఏది లభించినా మంచిదేనా? ఈ విషయంలో సంతుష్టమైపోతే సంపూర్ణం కాలేరు. అందువలన మేము విజయీ మరియు సంపూర్ణంగా అయ్యే చూపిస్తాము అనే లక్ష్యం పెట్టుకోండి. బలహీన మాటలు సమాప్తం అయిపోవాలి. చేస్తాము, అయిపోతుందిలే, చేస్తూ ఉన్నాం కదా, ఈ మాటలు రాకూడదు. చేసి చూపిస్తాము, తయారయ్యి చూపిస్తాము, ఇవి నిశ్చయ బుద్ధి విజయీ రత్నాల మాటలు. అవి చేస్తాంలే, అవుతుందిలే, అవి ధనుస్సుధారి అంటే త్రేతాయుగి ఆత్మల మాటలు. స్వదర్శన చక్రధారి అవ్వాలనుకుంటున్నారు కానీ ధనుస్సుధారి అవుతున్నారు. త్రేతాయుగంలో వచ్చేవారు ఎవరో ఒకరు అలా అవుతారు కదా అని కొందరు అనుకుంటున్నారు. ఈ విషయంలో దయాళువుగా కాకండి. ఎవరో ఒకరు అవ్వాలి కదా, త్రేతాయుగంలో వచ్చేవారిగా, ఇలాంటి మాటలు అనుకోకూడదు. కనుక మేమే అవుతాము అనుకుంటూ ఉన్నారు. ఇలా అయ్యేవారు చాలామంది ఉన్నారు. మంచిది. ఓం శాంతి.